24వ రోజు శ్వాసానుసంధానంలో రాచెల్ క్లెసర్ అనే ఒక అద్భుతమైన మాస్టర్ నిశ్శబ్దం, నిశ్చలత, ఒంటరితనం గురించి చెప్తున్నారు. చూద్దామా? ప్రపంచంలోని మతాలు ఒక విశ్రాంతిని, ఒక ఉపాయాన్ని మానవుల అనుదిన వారం లేదా సంవత్సరపు బృందగానంలో ఇమర్చటం యాదృచ్ఛికం ఏమీ కాదు. ప్రార్థన, ధ్యానం, ఆధ్యాత్మిక సమావేశాలు, పాత మిత్రులు కలుసుకోవటం సత్సంప్రదాయం. అన్ని నిశ్చతలను సాధన చేసి ఆత్మకు చోటును సృష్టిస్తాయి. పాఠశాలలో కొంచెంసేపు నిశ్శబ్దం మరి ఒంటరితనం విద్యార్థులకు విశ్రాంతిని, పునరుద్ధరణను ఇచ్చే ఉపకరణంగా ఉంటూ నాడీ మండలానికి, మనస్సుకి, శరీరానికి విశ్రాంతినిస్తూ ఉండటం అనేది సంప్రదాయ సంస్కృతుల్లో అలవాటైనది. మనలో చాలా మంది విద్యార్థులు వారి కుటుంబాలకు ఒంటరితనం ఒక కోల్పోయిన కళగా ఉంది. మనము నిశ్శబ్దాన్ని మన ద్వారాల గుండా వెళ్లే వాహకంగా చూడవచ్చు. ఆత్మతో ప్రగాఢానుసంధానం, భావాతీత సృజనాత్మక వ్యక్తీకరణ లేదా అర్థం మరి లక్ష్యాల కోసం వెతకటం. అయితే స్వయంగా నిశ్శబ్దమే మానవ ఆత్మను పోషిస్తుంది. మనం దాని విలువను ఒక ప్రత్యేక ద్వారంగా కనుగొనాలి. మనం మన విద్యార్థులను నిశ్చలతను పాటించమనేటప్పుడు మనకు ఒక వైరుధ్యం ఎదురవుతుంది. అనేక మంది విద్యార్థుల్లో మనం అనంతకాలం నుంచి మానవులు మౌనం కోసం ఎదురు చూడడాన్ని చూస్తాం. అయితే మనం ఒక సమకాలీన సాంస్కృతిక శత్రుత్వాన్ని కూడా ఈ పరిమాణాలలో చూస్తాం. నిశ్శబ్దం, నిశ్చలత మరి ఒంటరితనం అన్నవి పిల్లల జీవితాల నుంచి వెళ్ళగొట్టబడ్డాయి. శబ్దం, వేగం మరి అంతు లేకుండా కలుసుకోవడాలు అనేక మంది పిల్లలకు ఆధునిక జీవితంగా నిర్ణయించబడ్డాయి. అతిగా ఉత్తేజపడటం అనేది పిల్లల నాడీ వ్యవస్థలో నియమంగా ఉంది. ఆత్మ వేగవంతమైన జీవితంలో అభివృద్ధి చెందలేదు అని థామస్ మూర్ కేర్ ఆఫ్ ది సోల్లో అంటారు. ఎందుకంటే ప్రభావితం చేయబడి వాటిపైన గ్రహించటం అనేది సమయాన్ని తీసుకుంటుంది. అయితే నెమ్మదించడం అనేది మన పిల్లలకు పరాయిదిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది భయం కలిగిస్తుంది. నిరంతరం మన టెలివిజన్ నుంచి అనంతమైన హడావుడి పడే పిల్లల కార్యక్రమాల వలన పిల్లలను చిన్నప్పటి నుంచే వ్యక్తిగత శ్రద్ధ కాక సామూహిక రక్షణలో ఉంచబడుతున్నారు. ఈ విధానాలన్నిటి ద్వారా పిల్లలు నిశ్శబ్దాన్ని, ఒంటరితనానికి గురై వారిలో కొందరు శూన్యత అనే భావానికి భయపడుతున్నారు. కనుక మనం నిశ్శబ్దం కోసం ఆకలి గురించి ఏం మాట్లాడుకుంటాం? కొంతమంది దాని గురించి వికర్షించబడినప్పుడు నిశ్శబ్దం మరి నిశ్చలత అనేవి సమతుల్యతను పునరుద్ధరించే అవకాశాలు. కొంత నిర్మాణాత్మక మౌనం, సమయం, ప్రశాంతత, పవిత్రత మరి ఈ పిల్లలు తమ జీవితాలను క్రమబద్ధీకరించుకోవటానికి కావలసిన బంధరాహిత్య అవగాహన తెస్తాయి. మౌనం శాంతిని ఉత్పన్నం చేస్తుందని ఒక స్వహీల్ సూక్తి చెప్తుంది. ఇంకా శాంతి సురక్షితను ఉత్పన్నం చేస్తుందని కూడా. కొద్ది సమయాల పాటు మౌనాన్ని ప్రతిబింబించడం మనకు విషయాలను స్పష్టం చేసి మన భావాలను, ఆలోచనలు, స్పందనలను అనుమతిస్తుంది. మనం మన ఉద్వేగిక స్థితిని సాక్షిగా ఉంటే మనం మన సాంఘిక ఉద్వేగిక సామర్థ్యాలకు అవసరమైన సమతుల్యతను నేర్చుకోవటానికి ముఖ్యమైన దానిని కనుగొంటాము. ఈనాటి విద్యార్థుల్లో కేంద్రీకరించలేకపోవటం అనేది సాధారణ లక్షణం మారింది. అది ఏమి నేర్చుకోవటంలోనైనా వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏకాగ్రతను పెంపొందించే విషయాలు అవసరం. మౌనం, ఒంటరితనం, నిశ్చలత్వం, కండరాలకు విశ్రాంతి లేదా శ్వాస వ్యాయామాలు ఈ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఈ విధమైన వ్యూహాలు ఎంతో తేలికైనవి. ప్రతి తరగతి మొదలు అవ్వబోయే ముందు మంద్రమైన సంగీతంతో 1 నిమిషం మౌనంగా ఉండటం ఎంతో ప్రయోజనకరం. డాన్ కేబెల్ ఈ విధంగా సూచిస్తారు. ది మోడ్స్ ఎఫెక్ట్ వంటి కొన్ని సంగీతాలు పిల్లలు తమ శ్రద్ధ కేంద్రీకరించకపోవటం నుంచి అత్యుత్సాహం వరకు తోడ్పడి మెదడు తరంగ నమూనాలను మార్చి ఉన్నతమైన కేంద్రీకరణ, మనోనియంత్రణ, సాంఘిక విషయాల్లో ప్రతిస్పందన తగ్గటం మరి సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకోవటం జరిగింది.
ప్రతిదీ వేగంగా అందుబాటులో లభిస్తూ అతిగా ఉత్తేజపరిచే ప్రతిబింబాలతో నిండిన ప్రపంచంలో నిశ్శబ్దం అనేది అనేక మందికి తమ ఆట కోసం ఒక సారవంతమైన నేలను ఆటస్థలంగా ఇచ్చే గొప్ప అవకాశం. టౌన్ టైంను ఎదురుచూసే సమయం ఉటంకిస్తూ పరిశోధకులు ఈ స్వల్ప సమయాల నిశ్శబ్దం ఉపాధ్యాయులచే బలవంతంగా విధించబడిన తలుపులను విస్తరించడంలో బాగా తోడ్పడిందన్నారు. ఇటీవల మెదడు పరిశోధనలు కూడా బయట నుంచి ప్రేరణను ఆపివేస్తే నేర్చుకోవటం మరింత నైపుణ్యవంతంగా ఉంది అని సూచించాయి. మౌనంగా ప్రతిబింబించే సమయాలు మెదడులో మరింత సమాచారం పొందటానికి, ప్రేరణకు, పిల్లల ఆలోచనలు ప్రతి గంటకు, ప్రతిరోజుకు ఇంట్లోనో మరి పాఠశాలలోనో మార్చడానికి దోహదం చేస్తాయి. విద్యార్థులు వెర్రితనంతో ఉంటే కేవలం మౌనం మాత్రమే ఆ పరిగెత్తే మనసుని ఆపలేదు. అప్పుడు కొన్ని శ్వాస ప్రక్రియలు పనిచేయవచ్చు. నిర్మాణాత్మకమైన శ్వాస ప్రక్రియ ఎంతో మంది విద్యార్థుల కేంద్రీకరణలో తోడ్పడుతుంది. నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడటం, సహకారం, అన్వయం, మౌనం, నిశ్చలతలు కూడా ఆత్మను పోషిస్తాయి. ఆత్మ తయారు చేయబడే వస్తువు. అది అంతరంలో పొరవలే ప్రతిబింబిత ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. నిశ్శబ్దం యొక్క బహుమతులు పెనవేసుకుని ఉంటాయి. అభిజ్ఞ, మనోవైజ్ఞానిక, భౌతిక లేదా ఆధ్యాత్మికతలుగా విడదీయలేము. నిశ్శబ్దం యువకులకు తమతో తాము గాఢ బంధం, ఉద్వేగిక నైపుణ్యాలు దాటి తమ గుర్తింపు యొక్క మూలాన్ని చేరడంలో తోడ్పడుతుంది. నేనెవరు అనేది మర్మాల్లో పదే పదే వచ్చే ప్రశ్న. నిశ్శబ్దతను ప్రతిబింబించే సమయాలు లక్ష్యం ఏర్పరచుకోవడానికి అవసరం. నిర్ణయాలు తీసుకునే సాధనలు లేక స్వీయ పరిశీలనాత్మక చర్యలు వ్యక్తిగత గుర్తింపును తెలుసుకొని బలోపేతం చేయడానికి పనికి వస్తాయి. సహా వయసుల్లో స్వేచ్ఛ, ప్రేరణ లేక ఒత్తిడి విద్యార్థులను తమ స్వీయ విలువలు, నమ్మకాలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు మరి లక్ష్యపు అర్థాలు తెలుసుకోవడానికి అనుమతిస్తాయి. విద్యాపరమైన తరగతుల్లో విద్యార్థులు సంబంధిత విషయాలను తమ స్వీయ జీవితాలను అనుసంధించడానికి ప్రోత్సహిస్తే వారు వ్రాస్తున్న విషయాలు, కథలు లేదా చర్చలను వివేకవంతంగా మలుస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మౌనం. ఉపాధ్యాయులుగా మనం తీరిక లేకుండా పరిగెత్తుతూ విద్యార్థులకు నిశ్శబ్దం యొక్క ప్రాధాన్యతను నిజంగా పరిచయం చేయగలమా? మనము తరగతి గదిలో నిశ్శబ్దాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలంటే మనమెంతో మౌన సాధన చేయాలి. నిశ్శబ్ద సమయాలు ఉపాధ్యాయులకు తరగతి గదిలోకి ఆత్మను ఆహ్వానించటంలో ఎంతో తోడ్పడతాయి. కొన్నిసార్లు మనం ఉద్వేగిక విషయాలతో నిండి ఉండి కానీ ఏదో ఒక ఒత్తిడితో కానీ తరగతిలోనికి అడుగు పెడతాం. మనం మన మనస్సులను, హృదయాలను సరిచేసుకొని మన ఆత్మలను తాజాగా ఉంచితే మన పిల్లల పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉంటాము. సో పత్రిజీ చిన్నపిల్లలకి ధ్యానం అనే సేవాదళ్ అనేది పెట్టారు. నేను ఇది పెట్టకముందే నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే చాలా స్కూల్స్కి వెళ్ళాను. అలానే ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళటం కూడా జరిగేది. ఆ పిల్లలు తర్వాత కనిపించినా కూడా మేము ధ్యానం చేస్తున్నాము, మాకు బాగుందని వాళ్ళలో వచ్చిన మంచి మార్పులను చెప్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళు మెడిటేషన్ టైంకి ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. సో తల్లిదండ్రులు ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు లేని చోట ఇసుకలో కూర్చోబెట్టి చదివించే స్కూల్స్ని ఎన్నుకోకుండా చక్కటి క్లైమేట్ ఉన్న స్కూల్స్ని ఎన్నుకొని బిడ్డలకి మెడిటేషన్ చెప్పించే స్కూల్స్ని ఎన్నుకోండి. ముందు అది అడగండి అడ్మిషన్ అప్పుడు. ఎందుకంటే పంపించేస్తున్నాము, చదువుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఆ బిడ్డలు మానసిక స్థితిని ఇటు స్కూల్స్ యాజమాన్యం కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఎవరూ ఆలోచించట్లా. నేను ఈవినింగ్ కుదురుతుంది అంటే ఈవినింగ్ వెళ్ళానండి. ఇసుక, ఎండాకాలం, వేడిగా ఉంది, లైట్లు కూడా డిమ్ లైటింగ్స్ పెట్టారు. 6-6:30 ఆ టైంలో కూడా నేను పిల్లల కోసం వెళ్ళాను. దోమలు అలానే వాళ్ళు అవస్థ పడుతున్నారు. రెండో రోజు నేను
ఒక అగరబత్తులు ఉన్నాయి, తులసి అగరబత్తులు, అవి తీసుకెళ్ళి ఇచ్చి ఇవి పెట్టుకుంటే దోమలు ఉండవని చెప్పి 3వ రోజు వెళ్ళి వాళ్ళ అవస్థ చూసి నాకు అనిపించి నేను ఇంకా స్కూల్కి రానని చెప్పాను. చూడలేకపోయామండి. అంటే తల్లిదండ్రులు ఇటు యాజమాన్య పిల్లల్ని ఒక పశువులు ఉంటాయి కదా, వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నామో బిడ్డల్ని కూడా అలానే ఉపయోగిస్తున్నాం. కొంచెం ఆలోచిస్తే ఒక క్లైమేట్ అనేది, ఒక పీస్ఫుల్ అనేది అవసరం. అవన్నీ లోపించడం వల్ల ఈరోజు బిడ్డల్లో చాలా చాలా ప్రకోపాలు ప్రకోపిస్తున్నాయని చెప్పక తప్పదు. ఐమ్ రైట్ అండి. థ్యాంక్ యూ.